వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. 49 నిమిషాలు సుదీర్ఘమైనటువంటి వీడియో చేసిన తర్వాత కూడా నీకు ఇంకా తీరలేదా అబ్బాయి, మళ్ళీ ఇంకో వీడియో వేసుకుని వచ్చేసావు డైరెక్ట్గా పేరు పెట్టి అంటారు. ఎందుకంటే అందులో కట్ చేసినటువంటి ఇంకొక పాయింట్ని ఇక్కడ డిస్కస్ చేసుకోవాలి కాబట్టి, అలాగే లాస్ట్లో ప్రకాష్ రాజ్ గురించి కూడా ఇంకొక చిన్న మాట చెప్పుకోవాలి కాబట్టి చెప్పుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఆస్కర్ లెవెల్ యాక్టింగ్ అనమాట. నిన్న తులసి చంద్ గారు ఒక 6 గంటల క్రితం ఆవిడ ట్విట్టర్ అకౌంట్ నుంచి ఒక వీడియో పోస్ట్ చేశారు. ఏంటనేది మనం విందాం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉండే చాలా మంది యూత్ లాగే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ అభిమాని. పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా వ్యక్తిగతంగా ఎవరి కుటుంబాల గురించైనా అన్నాడని మీరు చూపిస్తారా? ఆయన నేనని లేపట్లా, ఇట్స్ జనరల్ అబ్జర్వేషన్. ఆ వ్యక్తి ఎప్పుడు వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడలేదు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ని అభిమానించిన రావణ్ని ఈరోజు ఇంత అగ్రెసివ్ గా పవన్ కళ్యాణ్ పేరెత్తితేనే రావణ్ గుర్తొచ్చేలాగా, రావణ్ చేసే విమర్శలు గుర్తొచ్చేలాగా ఎవరు పవన్ కళ్యాణ్ పేరెత్తితేనే రావణ్ గుర్తొచ్చేలాగా మరీ ఇంత ఎలివేషన్లు అసలు అవసరం లేదమ్మా. ఎంత ఇచ్చాడు రావణ్? అక్కా నన్ను ఎలివేట్ చెయ్యి అని చెప్పని ఎంత పేమెంట్ ఇచ్చాడు అనొచ్చా? మేము అనొచ్చా ఈ మాట? ఏంటి పవన్ కళ్యాణ్ పేరెత్తితే రావణ్ గుర్తొస్తాడా? అవును, మరి పెద్ద ప్రపంచాధినేత, ప్రపంచాన్ని మార్చేసే నిర్ణయాలు తీసుకున్నాడు రావణ్, అందుకని పవన్ కళ్యాణ్ పేరెత్తగానే వచ్చేస్తే వెంటనే గుర్తొచ్చేస్తాడు. అంత దాకా వెళ్ళిపోయట. చెప్పడానికన్నా కాస్త ఉండాలమ్మా. ఒక ఆయన ఉన్నాడు, ఒక యాంకర్ గారు, అప్పట్లో కొట్టండ్రా డప్పులు, చెప్పండ్రా ఇది ఇదని, దాన్ని మించిపోయేలా ఉన్నారు పాపం. ఆయన పని చేసుకునేవాడు, ఆయన దాటే ప్రయత్నం మీరు చేయకండి. ఇంకా పెట్టలేదేంటా అనుకున్నా. పవన్ కళ్యాణ్ గారు జనసేన సభ పెట్టి అందులో చెప్పు అటు తిప్పి ఇటు తిప్పి వాచిపోయాలని చెప్పు తీసి చూపించారు, చూసావా? ఆ వీడియో పెట్టలేదేంటా అనుకున్నా. ఇప్పుడు అదే కదా, దానికే కదా ఏలూరు సభకి ముడిపెట్టింది. యా, కమింగ్. చెప్పు తీసుకొని కొడతా కొరకల్లారా. మతాల మధ్యలో చిచ్చు పెడితే చెప్పు తీసుకొని అటు ఇటు తిప్పి మార్చి కొడతాం కొరకల్లారా. ఇది నేనన్నా, పవన్ కళ్యాణ్ అన్నాడు. అన్నాడా లేదా? ఎస్ అన్నారా, బుకా ఫకీర్ అన్నారా. పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రసంగాల్లో సగం కూడా రావణ్ అంత ఎమోషనల్ గా, అంత అగ్రెసివ్ గా ఏమి, అంతకు 100 రెట్ల అగ్రెసివ్నెస్ ని జనాల్లోకి పవన్ కళ్యాణ్ ఇట్లా ప్రవహింపజేశారు. కానీ నేను ఇక్కడ రావణ్ చేస్తున్న వ్యాఖ్యల్ని, రావణ్ చేసిన వీడియోల్ని, రావణ్ మాట్లాడిన మాటల్ని ఏ రకంగా సమర్థించారు? దీనికి రీజన్ చెప్పాను కదా, ఒక యాక్షన్ కి పుట్టిన ఒక రియాక్షన్. యాక్షన్ లేకపోతే రియాక్షన్ ఉండదు. యాక్షన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా రియాక్షన్ ఉంటుంది. ఆ రియాక్షన్ ఇక్కడ రావణ్. ఓకే, సో ఇక్కడ మారాల్సింది రావణ్ మారాలి. రావణ్ కంటే ముందు పవన్ కళ్యాణ్ గారు కూడా మారాలి. ముందు నువ్వు మారమ్మా. నువ్వు ఆ ప్రకాష్ రాజు, 100 మంది బ్యాచ్ మధ్య వచ్చారు కదా, మీరు మారండి. ముందు మీరు మారండి. పవన్ కళ్యాణ్ గారిని, అంటే ఇది మళ్ళీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాలి. నేను ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకించేవాడిని, సినిమాల పరంగా కాదు, రాజకీయంగా. ఎందుకు అనంటే 14-19 మధ్యకాలంలో ఎప్పుడైతే కూటమి నుంచి బయటకు వచ్చేసి ఇండిపెండెంట్గా పోటీ చేద్దామని అనుకుని కొంతమంది ప్రలోభాల వల్ల బయటకు వచ్చి చేసిన దానికి, అప్పుడు కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి దానికి, మాట్లాడిన దానికి కూడా కొన్నిసార్లు నేను ఆయన వ్యతిరేకించాను. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు రెగ్యులర్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా, అంటే అప్పటికి తెలియదు ఆయనకు అనారోగ్యం ఉంది, బాధపడుతున్నారన్న వార్తలు జనసేన వాళ్ళు కూడా బయటికి ఎప్పుడు సరిగ్గా చెప్పలేకపోయారు, విచ్ వాజ్ కంప్లీట్లీ అ మైనస్. నేను ఆ మూమెంట్లో ఆయన బయటికి రావట్లేదని నేనే వ్యతిరేకించాను ఆయన్ని. పవన్ కృష్ణమూర్తి అనే ఒక యంగ్ జర్నలిస్ట్ని నేనే అప్పుడు వ్యతిరేకించాను. నేను ఆ వ్యతిరేకించడం ఎలా వచ్చిందో తెలుసా? ఆ వ్యతిరేకించడం అనేటువంటిది మెల్లమెల్లగా పవన్ కళ్యాణ్ ఎలా అయితే మార్పు చెందుతూ వచ్చారో, ఆయన భావజాలానికి, ఆయన ఆలోచన తీరుకి నేను కూడా అంత వ్యతిరేకించేవాడిని, అట్రాక్ట్ అవుతూ వచ్చా. వాస్తవం ఇది. కావాలంటే పవన్ కళ్యాణ్కి కరుడుగట్టిన అభిమాని మా అన్నయ్య సత్యకుమార్, కరుడుగట్టిన అభిమాని తణుకు నుంచి. వాడిని అడగని చెప్తారు. అలాగా ఇప్పుడు నాకంటే ముందు నుంచే పవన్ కళ్యాణ్
అందరినీ కూడా ప్రభావితం చేశారు. ఎంతోమంది యువతని, అందులో రావణ్ కూడా ఒకడు అని ఎలివేషన్ ఇస్తోంది కదా! మరప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పు చూపించింది దేనికి అనేది రావణ్ గాడికి అర్థం కాలేదా తులసి చందు? ప్రకాష్ రాజు కూడా అర్థం కాలేదనుకుంటా. ఎందుకో చెప్పమంటారా? పవన్ కళ్యాణ్ ఎందుకు చెప్పు చూపించాడో చెప్పమంటారా? ఇప్పుడు మీరన్నారే మార్పు చెందిపోయాడు, మార్పు చెందిపోయాడు, మార్పు చెందిపోయాడు అని. దానికి సంబంధించి ఒకసారి మనం చూసినట్లయితే ఎలాంటి ఆధారాలు లేకుండా ప్యాకేజ్ తీసుకున్నాడు. అండ్ జన సైనికులు దయచేసి తప్పుగా అనుకోకండి, వాళ్ళు అన్నటువంటి మాటలను ఇక్కడ మళ్ళీ ఒక చిన్నసారి ఉటంకించాలి. ఎందుకంటే వాళ్ళకి చెవుల్లోంచి మొత్తం నవరంధ్రాల్లో ఉన్నటువంటి తుప్పు వదిలిపోవాలి కాబట్టి. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినారు? ప్యాకేజ్ స్టార్. ఎవరి దగ్గర తీసుకున్నాడు రా ప్యాకేజ్? ఎవడు తీసుకున్నాడు ప్యాకేజ్? ఎవరి దగ్గర తీసుకున్నాడు ప్యాకేజ్? ఎవడిచ్చాడు ప్యాకేజ్? మీ కళ్ళతో చూసారా? మీ చెవులతో విన్నారా? మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? మరి అలాంటి వాడిని చెప్పుతో కాకుండా దేంతో కొట్టాలి? పవన్ కళ్యాణ్ గారు తప్పు చేశారు. పాపం ఆయన కాలుకున్న చెప్పు తీసి కొడతానని చెప్పి చూపించారు కదా. కాదు, ఒక చెప్పు తీసుకొచ్చి, పెంట మీద ఉన్న చెప్పు తీసుకొచ్చి పేడలో ముంచి లాగి దాంతో కొట్టాలని చెప్పి చూపించి ఉంటే పర్ఫెక్ట్గా ఉండేది. తరువాత అకారణంగా లకారాలతో ఒక రౌడీ ఎమ్మెల్యే దూషిస్తూ ఉంటే, పార్టీ కార్యకర్తని మరో ఎమ్మెల్యే చంపిస్తే, పార్టీ మహిళా నాయకుల్ని నడి రోడ్డు మీద కొట్టి తరిమేస్తే, అకారణంగా జనవాణి కార్యక్రమం కోసం విశాఖ వెళ్ళిన ఆయన్ని నిర్బంధిస్తే, మా నాయకుల్ని అరెస్ట్ చేసి 8 రోజుల పాటు జైల్లో పెడితే, పెయిడ్ ఆర్టిస్ట్ పోసాని లాంటి నీచుల చేత, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే ఎమ్మెల్యే చేత మీడియాలో ఆయన తల్లిని, భార్యల్ని, పిల్లల్ని చెప్పలేని విధంగా బోరుగడ్డ అనేటువంటి ఒక గూండా రౌడీ చేత, 3rd గ్రేడెడ్ పర్సన్ చేత మాట్లాడించినటువంటి మాటలకి ఆయన ఏం చేయాలరా? అమ్మ తులసి చందు, ఏం చేయాలి పవన్ కళ్యాణ్ ఆ మాటలకి? చెప్పమ్మా, ఏం చేయాలి ఆయన? 10 ఏళ్ల పాటు భరించాడు, సహించాడు. ఆయన మాటే, ఆయన అన్నటువంటి మాటే. మీరు కొట్టారు, మేము భరించాం. మీరు తిట్టారు, మేము సహించాం. కానీ ఇప్పుడు స్ప్రింగ్ లాగా పైకి లేచాం. మేము ఇప్పుడు కొడతాం, మీరు పడాల్సిందే. తొక్కి నార తీస్తా కొడకల్లారా. తప్పుడు మాటలు మాట్లాడితే తొక్కి నార తీస్తా కొడకల్లారా అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. తప్పే ఉంది? తప్పే ఉంది. మా అమ్మని ఎవడన్నా అంటే నేను కూడా అదే పని చేస్తా వెళ్ళి. అంతెందుకమ్మా, నిన్నేమన్నా అంటే మీ అబ్బాయి లేదంటే మీ తమ్ముడు అదే పని చేస్తారు కదమ్మా తులసి చందు. మరి ఇక్కడ రావణ్లో మార్పు రావాలా, పవన్ కళ్యాణ్లో మార్పు రావాలా తల్లి? మిస్టర్ ప్రకాష్ రాజ్, నువ్వు కూడా తెలుసుకో అయ్యా. పైగా మళ్ళీ ఇప్పుడు వాళ్ళ నాన్నగారిని తీసుకొచ్చావు కదా ఒక ట్వీట్లో, వస్తా నీ దగ్గరికి కూడా మళ్ళీ వస్తుంది ఇంట్లోనే. పవన్ కళ్యాణ్ గారు ఏదో కన్వీనియంట్గా మాట్లాడేశారు, అసలు ఏం జరగకుండానే ఆయన సిద్ధాంతాన్ని మార్చేసుకున్నారు. ఆయన ఊరికే ఆ రోజు ఒక స్పీచ్ ఇచ్చారు, ఈరోజు ఒక స్పీచ్ ఇచ్చేశారు ఇది అని చెప్పని నోటికొచ్చినట్టు మాట్లాడేది ఎవరు? మాట్లాడితే పవన్ కళ్యాణ్ భజన తప్పితే మీకు ఇంకేం లేదు. ఎస్, మీరు చేసేది భజనే బేసిక్గా. మీరు విమర్శ అని మీరు అనుకుంటున్నారు, కానీ పవన్ కళ్యాణ్ అనేటువంటి పేరు లేకపోతే మీకు జీవితాలు లేవు బేసిక్గా. మీకు నిజంగా అంత విద్వత్తు, అంత విజ్ఞానం, అంత ఇది ఉంటే కేవలం పవన్ కళ్యాణ్ అక్కర్లేదమ్మా. సమాజంలో ఉన్న ప్రతి సమస్య మీద కూడా హ్యాపీగా మాట్లాడచ్చు. అబ్బే మేము మాట్లాడం. మాకు ఇక్కడ ఒక సెట్ ఆఫ్ గవర్నమెంట్ అనేది కూలిపోవాలి. మాకు కావాల్సినటువంటి ప్రభుత్వం, మాకు కావాల్సినటువంటి నాయకులు మాకు ఇక్కడ కావాలి. మా భావజాలం మాకు ఇక్కడ కావాలి. అందుకని మేము ఎవరినైనా ఎలాగైనా మాట్లాడతాం. కన్వీనియంట్గా మార్చేసుకున్నారని అభాండాలు కూడా వేసేస్తాం. పవన్ కళ్యాణ్ గారు తల్లిని తిట్టినప్పుడు ఎక్కడ ఈ తులసి చందు? బోరుగడ్డ అనిల్ అనేటువంటి వ్యక్తి ఏమేం మాట్లాడాడు, అప్పుడు ఎక్కడికి పోయింది తులసి చందు? పైగా లాస్ట్లో ముక్తాయింపు. నేను ఆ వీడియోల్ని, అతని వ్యాఖ్యల్ని నేనేం సమర్థించట్లేదు, కానీ రావణ్ మారాలి, దానికంటే ముందు పవన్ కళ్యాణ్ మారాలి. పవన్ కళ్యాణ్కి మారాల్సినటువంటి అవసరం, అగత్యం పట్టలేదు. మాటలు అన్నవాళ్ళు వాళ్ళ మానసిక దౌర్బల్యం వాళ్ళు మార్చుకోవాలి. పవన్ కళ్యాణ్ విమర్శిస్తారా? సద్విమర్శ చేయండి. అంతేకాని నోటికొచ్చిన టమనాబూతులు మాట్లాడుతూ ఉంటే సహించేవాడు, భరించేవాడు పవన్ కళ్యాణ్ అయి ఉండొచ్చేమో, ఆయన అభిమానించేవాళ్ళు అయితే డెఫినెట్గా ఉండరు తల్లి ఇకపైన. ఇది మాత్రం చాలామంది గుర్తుపెట్టుకోవాలి, చాలామంది దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇన్ని జరిగితే
ఇప్పుడు వచ్చి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచు, భావ వ్యక్తీకరణ, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు, తొక్కేస్తారా చంపేస్తారా అంటూ జన సైనికులు గుండాలనుకుంటున్నారా లేదంటే ఇదనుకుంటున్నారా అంటూ కెమెరా ముందు అదేదో క్లోజ్ షాట్ ఏదో పెట్టినట్టుగా మాట్లాడే ప్రకాష్ రాజ్. ఏమన్నారు సార్ మీరు? కొత్తగా వేసినటువంటి ట్వీట్లో ఏం మాట్లాడారు సార్ మీరు? ఏంటది? పోలీస్ డిపార్ట్మెంట్లో సేవ చేసిన మీ నాన్నగారి మీద మీకున్న గౌరవం కోసమైనా పదవి వచ్చిందని మీ కక్ష సాధింపులకి పోలీస్ డిపార్ట్మెంట్ని వాడుకోకండి. ఎక్కడ ప్రకాష్ రాజ్ ఉందా? ఏమన్నా ఇక్కడ ఏమన్నా ఉందా మీకు? పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళ నాన్నగారి మీద గౌరవం ఉంది కాబట్టి అధికారంలోకి వచ్చారు, పదవి వచ్చిందని పోలీస్ డిపార్ట్మెంట్ని వాడుకోకూడదు అంటున్నాం. ఏ రకంగా వాడుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు? ఏ రకంగా వాడుకుంటున్నారు? నిన్ను ఎవరైనా సరే లకారాలతోటి తిడితే మీ ఇంట్లో వాళ్ళని బోరుగడ్డ అనిల్ కుమార్ ఏదైతే మాట్లాడాడో అక్కడ పవన్ కళ్యాణ్ అనేటువంటి పేరు వాళ్ళ తీసేసి ప్రకాష్ రాజ్ ఇంట్లో అనేటువంటి ఒక డైలాగ్ని నీ పేరును అక్కడ పెట్టుకొని బోరుగడ్డ మాటలు ఒక్కసారి విను. ఆ తర్వాత నువ్వు ఇదే ట్వీట్ మళ్ళీ నువ్వు వెయ్యవయ్యా, అప్పుడు నేను మాట్లాడతాను. నేనే కాదు, చాలా లక్షల మంది మాట్లాడతారు అప్పుడు నీతోటి. నోరుంది, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, మా ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడతాం, ఒక సైడ్ తీసుకుని నిలబడతాం, ఇది మాట్లాడతాం. అండ్ అఫ్ కోర్స్ ఈ వీడియో పవన్ కళ్యాణ్ గారి సైడ్ తీసుకుని నేను మాట్లాడుతున్నానని నేను బహిరంగంగానే చెప్తా, 100% చెప్తా. కానీ దాంట్లో ఒక నిజాయితీ ఉంది. మరి మీ దగ్గరే ఉంది. సనాతన ధర్మాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, తప్పుడు కూతలు కుయ్యడం, మాకు రాజ్యాంగం కల్పించిందని చెప్పి హక్కు, అందుకని అయ్యప్ప స్వామి జననం గురించి మేము మాట్లాడతాం. రాముడు చేశాడు, లేదంటే భారతంలో ఇది చేశారు అంటే దాని తర్వాత జరిగినటువంటి యుద్ధాల్లో తలలు పెరికారు, అధర్మం యొక్క తలలు పెరికారు. తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం చేస్తే పర్యవసానాలు అనేవి ఇలాగే ఉంటాయి. చట్టపరంగా అది సమాజం చేతుల్లోకి తీసుకోకూడదు అనేది ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది. చట్టం ఉంది కాబట్టి చట్టపరంగానే వెళ్ళాలి అని ఇవి జరుగుతున్నాయి తప్ప అప్రజాస్వామిక పద్ధతిలో జరగట్లేదు. మిస్టర్ ప్రకాష్ రాజ్ అండ్ సోదరి తులసి చందు, తెలుసుకొని మాట్లాడండి దీన్ని మాట్లాడేటప్పుడు. అలాగే ఆ మహిళల్ని కించపరిచినటువంటి మాట్లాడిన వీడియోలు ఇవన్నీ ఉన్నాయమ్మా, ఒకసారి వెళ్ళి అవి కూడా చూడు తల్లి నువ్వు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.